హలో అండి. ఇక్కడ ఉన్నటువంటి ఒక రాయికి కనిపిస్తున్న ఆకారం ఉంది కదండీ! ఆ ఆకారమే స్వయంభుగా వెలిసినటువంటి ఆది వరాహ స్వామి వారండి. స్వామివారికి మరొక పేరుందండి భూవరాహ స్వామి అని జెప్పేసి. ఇక్కడ ఆ ఆకారం అనేది స్వయంభుగా వెలిసినటువంటి ఆది వరాహ స్వామివారు. వెలిసినప్పుడు స్వామివారు చాలా చిన్నగా ఎలక సైజులో ఉంటుండేనంట అండి. ఇప్పుడు స్వామివారు ఇంతకింతగా పెరుగుతూ ఇప్పుడు చూస్తున్న ఆ సైజులోకొచ్చారండి. ఈ టెంపులు స్వామివారు వెలిసి 600 ఏండ్ల సంవత్సరాలవుతుందంట అండి. స్వామివారిని గుర్తించి పూజలు జరిపించబట్టి 80 ఏండ్లవుతుందండి. అప్పటినుంచి భక్తులు ఇక్కడికొచ్చేసి ఎలాంటి కోరికలు కోరుకున్నా తప్పకుండా నెరవేరుతున్నాయని జెప్పేసి చెప్తున్నారండి. అదే నమ్మకంతో భక్తులు ఇక్కడికచ్చేసి ముడుపులు గట్టి వారి యొక్క కోరికల్ని కోరుకుంటున్నారు. కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ మళ్ళీ స్వామివారి దగ్గరికి వచ్చి నిత్యాన్నదానాలు జరిపిస్తున్నారు. ఇంకా పూజలు చేపిస్తున్నారు, హోమాలు చేపిస్తున్నారు. ఇలా స్వామివారికి గర్భగుడి అంటూ ఏమి ఉండదండి. స్వామివారే స్వప్నంలో కనిపించి నాకు బంధించినట్టుగా ఉండకూడదు, నాకు ప్రశాంతంగా ఉండాలి, విశాలంగా ఉండాలి, నేను పరిగెత్తే విధంగా ఉండాలన్నారంట. అందుకని ఒక రాయికే స్వామివారు మనకు ఆ ఆకారంలో ఉంటారండి. స్వామివారు ఇంతకింతగా పెరుగుతూ వస్తున్నారట అండి ఇక్కడ. నిజంగా స్వయంభుగా వెలిసి ఇలా వెలువడడం అనేది చాలా గొప్ప విశేషం అండి. ఇది ఏపీలో తిరుపతిలో ఉన్నటువంటి వరాహ స్వామివారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి పెద్దపల్లి డిస్టిక్‌లోని కమాన్పూర్‌లోనే ఉంది అండి. 2 ప్లేస్‌లలో ఉందండి మనకు ఆది వరాహ స్వామివారివి టెంపుల్స్ అనేటివి. ఇక్కడ మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతాయని భక్తులైతే చాలా నమ్మకంతో చెప్తున్నారండి. చూడండి ఆ రెడ్ కలర్‌లో కనిపించేటివన్నీ ముడుపులేనండి. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చిన వారు ముడుపు కట్టకుండా వెళ్ళట్లేదండి. ప్రతి ఒక్కరు ముడుపులు కడుతున్నారు. వాళ్ళ యొక్క కోరికలు కూడా నిజంగా నెరవేరుతున్నాయనైతే వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారండి. చూడండి ఎన్ని ముడుపులు ఉన్నాయో నేనైతే చూడగానే చాలా ఆశ్చర్యపోయాను. ఇన్ని ముడుపులు ఉండడం ఏంటి, అసలు ఒక తోరణంలాగా కట్టేశారు. అంతలాగా వారికి కోరికలు కోరుకున్నవి నెరవేరుతున్నాయంట అండి. ఇక్కడ పిల్లలు లేకుండా వచ్చిన వాళ్ళకి పిల్లలు పుట్టడము, పెళ్లి కాలేదన్న వారికి పెళ్లి జరగడము, తర్వాత ఉద్యోగం గానీ ఎలాంటివైనా నెరవేరుతున్నాయంట అండి. ఇక్కడ నాగదేవత కూడా ఉన్నారండి.